అంటే खतरनाक कॉमेडी शो ओ माय बेबी ओ नी बुकल पिंडाली ओ माय बेबी ओ ना चुन्नी नी कोटाई कट्टाली craving 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 for you na pillow pakkana novel nuvu tripping 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 on you na playlist vaipoyavu Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khattarnak Comedy Show. And of course, my partner in crime ippudu ravali, please welcome Manas. ఎపిసోడ్ లో నా తరఫున 2 స్కిట్స్ అండ్ మీ తరఫున 1 స్కిట్ వచ్చింది. సో ఈ రోజు మీ తరఫు నుంచి 2 స్కిట్స్ అండ్ నా తరఫు నుంచి 1 స్కిట్ రాబోతుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సో నిన్నటి ఎపిసోడ్ లో అన్ని పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇప్పుడు నేను నైట్ అంతా మొత్తం అంతా తంత్ర మంత్రాలు అన్ని యంత్రాలు వేయించి మా వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేయించా. ఏం ప్రాక్టీస్? ఆ ప్రాక్టీస్ కాదు, ఆ ప్రాక్టీస్ అయితే ఇక్కడ పడుకుంటారు, స్కిట్ చేయరు. ఇవన్నీ చేయకుండా మంచిగా పంచలేస్తే చాలు. ఎవరు వస్తారు అనుకుంటున్నావు? మా నాన్ స్టాప్ నూకరాజు టీమ్. అయితే వెల్కమ్ చెప్దాం. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు టీమ్. ఆడవాళ్ళకి ఇష్టం పనీపూరి, నేను మీ అమరీష్ పూరి. రా బాలికా రా. బాలిక అని పిలిస్తే రాదు, వాళ్ళు వెంట తిరగాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడే వస్తారు వాళ్ళు. నేను చెప్పేది మంత్రం కోసం, నువ్వు చెప్పేది ఆత్రం కోసం. మంత్రి కూడా మంత్రాలు వచ్చు కదా? అవును. నేను 2000 ఇస్తాను, ఏదో ఒకటి చేసి ఈ సీట్ పర్మనెంట్ గా ఉంటుందా చేయవా? ఆశకి అద్దుండాలి, సీటుకు సిగ్గుండాలి, సీటుకు సిగ్గుండాలి. మను గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదో ఒక ఆకారం ఇంటి చుట్టూ తిరుగుతుంది అర్ధరాత్రి. ఎన్ని గంటలకు? 12 దాటినాక. అది మన లేడీ గెటప్ శాంతిస్వరు. నిన్న మీరు గేట్ దగ్గర బాగున్నావు అన్నారంట, దాని కోరిక తీరేదాకా వెళ్ళదు. నేను అందుకే ఇంత కప్పలేసాను తాళాలు. ఏ రష్మి, యాంకరింగ్ పక్కన నీ సీట్ లో మనసు నీకు నచ్చింది? నచ్చింది. ఏం కంఫర్ట్ ఇబ్బంది ఏమీ లేదు కదా? కొంచెం కొంచెం ఉంది. అసలు నిజాలు నేను బయటికి తీస్తా, లోపల ఉన్న ఆత్మని బయటికి లాగుతా. రా బాలిక, రష్మి ఆత్మ బయటికి రా. గున్నా మామిడిని పిలిస్తే గున్నా ఏనుగు వచ్చిందేంటి? నేనెవరినో తెలుసా? ఎవరు? ఓ రష్మి. రష్మి, నువ్వు రష్మివే. ఎందుకంటే కళ్ళు ఒకలాగున్నాయి, ముక్కు సేమ్ ఉంది, ముఖము సేమ్ ఉంది. ఆడియన్స్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రష్మి తను, ఎంగేజ్ లో ఉన్నప్పుడు రష్మి ఈ అమ్మాయి. బాలికా రా బాలికా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మనసు చంపుకుని 2 సార్లు బాలికాని బాలికాని పిలిచాను. చెప్పు, దేనికి వచ్చావు? పక్క తీర్చుకోవడానికి. సరే సరే, ఇప్పుడు చూడు, నీకు ఒకటి చెప్తాను. చెప్పు. పైకు కనిపించేది అది, లోపల ఉండేది ఇది. దీనిని ఏమంటారో తెలుసా? ఆత్మఘోష అంటారు. ఓకే ఓకే, నువ్వు నార్మల్ గా ఉండు, నీ మిత్రుని కూడా పిలుస్తా. మనసాత్మ రప్పించు.
దా మానస్ కూర్చో. ఇప్పుడు కూడా నువ్వు ఒక్క నిమిషం, నీకు ఆత్మఘోష అనుకున్నాను, ప్రేతాత్మఘోష కూడా ఉంది. నీవు ఇక్కడ కూర్చో చెప్తా. ఈ సెట్ లో 2 ఆత్మలే కాదు, ఇంకో 2 ఆత్మలు ఉన్నాయి. రష్మి ఒకటే మాట, ఎట్టా జబర్దస్త్ కలిచేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచేద్దామా? నా సీటుకి అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు జబర్దస్త్ నా పక్కన కూర్చొని శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నా పక్కనే నన్ను కొడతావేంటి? అన్ను కొట్టా. సరే సరే, ఈ సెట్ లో ఇంకో 2 ఆత్మలు ఉన్నాయి, పిలుస్తా. రా చంద్రముఖి. నాకు నీ మీద ఫీలింగ్ లేదు. బాలిక ఎన్నడా కాదు, కన్నడ. పక్కనే ఉంటది అది బెంగుళూరు. నువ్వు ఎందుకు వచ్చావు బాలిక? కులశేఖరో తోలశేఖరో కాదు, గుణశేఖరాడు. గుణశేఖర్ ఆడు కొడంగల్ శేఖర్ లో ఉంటాడు కానీ గుణశేఖర్ కాదే. గుణశేఖర్ ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? అందుకే పోతున్నా. ప్రతిదానికి తిట్టే గుణశేఖర్. ఎండ బయట చల్లగా ఉంది, ఎండ లేదు. నీకు ఇలా కాదు. కూర్చో. మీరు ముగ్గురు ఉన్నట్టే ఈ సెట్ లో ఇంకొక ఆత్మ ఉంది. దా కాంచనా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచనా. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచనా. ఓకే నాకు అర్థమయ్యింది. మంత్రం కాదు, డాన్స్ చేసి పడుకుంటుంది అది. అందుకే నీళ్లు కొట్టి నిద్ర లేపాను. ఓయ్ కాంచనా, మూతికి లిప్స్టిక్ పెట్టావు, కళ్ళకి కాటుగా పెట్టావు, బొట్టు పెట్టావు, చీర సైడ్ కి కట్టావు. ఎవరి కోసం? పశుపతి అరుంధతి వెనకాల కదా తిరిగేది. అప్పుడప్పుడు నాకు కూడా సైట్ కొడుతుంటాడు. నువ్వు ఎవరు? కాంచనా. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోతే మొహం నువ్వు పెట్టుకుంటావా? కూర్చో కాంచనా, కూర్చో. నువ్వు అక్కడ కూర్చో. ఆత్మ నువ్వు ఇక్కడ కూర్చో. మీ బాధ ఏంటి? నాకు సెట్ కావాలి. నీ బాధ? ఇది కమర్షియల్ దెయ్యంలా ఉంది. ఈ బాధ ఏంటి? నాకు చెట్టు కావాలి. ఇప్పుడు చూడు ఈ మాంత్రికుడి మహిమ. నేను 2 నిమిషాల్లో పడిపోయా, అది 3 నిమిషాల్లో పడిపోయింది. అది ఎందుకు ఇంకా పడట్లే? దీనికి కనిపించాలి కదా ఫస్ట్ ఇది. మీకు ఏం చేసినా నా వల్ల కావడం లేదు. ఇప్పటికీమైనా మీరు ఈ సెట్ వదిలి వెళ్తారా? నీకు సెట్టు కావాలి. మీకు గనక ఈ సెట్టు కావాలి అంటే అక్కడ కుళాయి ఉంది కదా, ఆ కుళాయి దగ్గర నీళ్లు ఫస్ట్ ఎవరైతే తీసుకుని వచ్చి ఈ సెంటర్ లో నా ముందు పెడతారో వాళ్ళకే ఈ జబర్దస్త్ సెట్టు దక్కుతుంది. నాకు తెలుసు జబర్దస్త్ మీద నీకు ఉన్న ప్రేమ, నువ్వు పడిన కష్టం, నువ్వు కార్చిన చెమట చూస్తా. ఈ జబర్దస్త్ ఎప్పటికైనా యాంకరింగ్ ప్లేస్ నీదే. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తీసుకో బాలిక, ఎక్కువ ఒప్పుకున్నాడు విరిగిపోతుంది. ఏ దయాలు, మీరు పొండి. వెళ్తావా? వెళ్ళకపోతే జడ్జిమెంట్ చెప్పిస్తా. చూసారా, జడ్జిమెంట్ అంటే దయ్యాలు కూడా పారిపోతున్నాయి.
స్కిట్ ఎలా ఉందో ఫస్ట్ మన లవ్లీ జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఖుష్బూ మ్యామ్. నోకరాజ్ అండ్ టీమ్ కంప్లీట్ గా స్కిట్ బాగుంది. ఆ ప్యాకేజ్ చాలా బాగుంది. ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ దే ఆల్ హావ్ పర్ఫార్మ్డ్ వెల్. బట్ గుడ్ లక్. మను గారు. రష్మిని మానస్ని ఇద్దరిని పెట్టుకుని స్కిట్ లాగేశారు. చాలా బాగా చేశారు. మంచి ఆర్టిస్టులు కాబట్టి పండింది. నూకరాజు తీసుకెళ్లే విధానం సూపర్. ఎప్పుడు కూడా గుడ్ లక్. సో లైవ్ లో ఉన్న ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా ఉందండి. చాలా బాగుంది. మోస్ట్లీ మీ స్లాంగ్ చాలా నచ్చింది. రష్మి గారి ఆత్మ బాగుంది. ఏంటి రష్మి చూసావా పర్ఫార్మెన్స్? మీరు ఏదో తంత్రాలు మంత్రాలు చేశారు. ఇప్పుడు చూడండి, ఒథెంటిక్ షేక్స్ రాబోతున్నారు. యు మీన్ దుబాయ్ షేక్? డైరెక్ట్లీ ఫ్రమ్ దుబాయ్. ఇప్పుడే బయట ల్యాండ్ అయ్యారు. ఇప్పుడే ల్యాండ్ అయ్యి? ఎస్, ల్యాండ్ ఇప్పుడు అక్కడ చూస్తున్నారు. వచ్చేసారా? వచ్చేసారు. మరి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆర్డర్ ఆఫ్ ప్రసాదించి. ఏంటి ఇంత పట్టు చీర కట్టావు నువ్వు? ఇది పట్టు చీర నువ్వు కొన్నావు మరి. మా ఎప్పుడో పెళ్లి సూపులప్పుడు కొన్నాడు. గా చీర ఇప్పటి వరకు కడతనే ఉన్నా. దాన్నే పొదుపు అంటారు. మీ వాళ్ళు పెట్టిందని చూడు. ఇప్పటిదాకా రోజు రాత్రి రుతున్నా, పొద్దున వేస్తున్నా, ఇస్త్రీ చేస్తున్నా. అలా ఉండాలి. ఆడవాళ్ళంటే ఖర్చు, మగాళ్ళంటే పొదుపు. చెప్పలు కొట్టండి. ఈ డైలాగ్ మొగోళ్ళు కాదు, ఆడవాళ్ళు సప్పట్టు కొడతాలు చూసినావా? అక్కడనే నా ఇజ్జత్ అంతా పోయింది. మాకు తీసుకురా. వాటర్ ఎవరు తెస్తాడు? ఇది తీసుకెళ్ళి వాష్రూమ్ పోయి నీళ్లు పోయి మాక దీంతో కడిగే చాలు. స్నానం చేసావు నువ్వు? చేసిన. దానిలో సగం నీళ్ళు వాడు, సగం నీళ్ళు వేడి చేసుకో. చంటి అది కూడా వాడుకుంటాడు మ్యామ్ తూ అంటే. తెలియట్లేదు. తూలో 3 సార్లు బ్రష్ చేయొచ్చు. పొదుపు లేనిదే జీవితంలో పైకి రాలేరు. అలా ఖర్చు పెట్టే ఏమీ లేకుండా పోయింది. తెలియట్లే. అమ్మా మాదగాలం తల్లే పాపం ఆకలితో ఉన్నావా? అయ్యా ధర్మపురంలో అన్నది 4 రోజులైందయ్యా. 4 రోజులు తినకపోతే ఇదేంటి గుండ్రాయిలాగుంది? అన్నం తింటావా? అన్నం తింటానయ్యా. ఏవే అన్నం ఉండేవా? ఇప్పుడే గంజి వంచిన. అరే గంట ఉంచావా? సరే నువ్వు ఎక్కడో అడుక్కొచ్చుకుని ఉంటావుగా. కొంచెం 4 కిలోలు అయ్యా. పర్లేదు, బాగానే అడుక్కొచ్చుకుని ఉంటావు. తీ అన్నంది. మరి ఇంకే ఇంత అన్నం ఉంది. సగం నీకు సగం నాకు. ఏం చేస్తాను అయ్యా? అన్నం తింటున్నానే. ఇట్లా ఒక్క 10 నిమిషాల ముందు వచ్చితే ముగ్గురం పంచుకునే వాళ్ళం కదా. అడుక్కునేటోన్ కాడ వాడే ఇల్లు తిరిగి ఆకులు నట్టానంటే వాడి మూతి నట్టానవు నువ్వు. అయినా ఈ బతుకబుద్ధి అయితే వచ్చి అదేదో కంచంలో చీయనుంటే బాగుండేది కదా. మొహం కట్టుకోవడానికి బాగుండేది. ఏంటి మమ్మీ ఎవడీడు? నన్ను ఏ దేవుడు వచ్చి కాపాడాలనో ఏందో మాయ చెప్తానే ఉన్నాడు. అయినా ఇరకుంటే నేను లగ్గం చేసుకున్నా. నేను కరెక్ట్ గా ఉన్నాయి గెటప్లు. నాది దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. నాది దుబాయ్ షేక్ పెడుతుంది. ఏం పెడుతుందో చెప్పు. దండం పెడుతుంది. అది క్లారిటీ ఇవ్వాలి. చూసావా? అది మానస్ ఇండియాలో అందరింట్లో ఉంటాడు. వెరీ ఫేమస్. నీకన్నా మనం వచ్చింది ఈ ఇంటికే. ఇది ఇంట్లో ఎవరిది ఉంది? ఏం కావాలి? పిల్లల్ని ఎత్తుకుపోయి వెళ్ళాలన్నారు. ఎవరా మీరు? అంటే మీది మొత్తం మాది దుబాయ్ పట్టుకెళ్తాం. కూర్చోండి. దుబాయ్ ట్రిప్ మీకు వచ్చింది 7 రోజులు మొత్తం మీ ఫ్యామిలీకి. అబ్బా 10,000 దుబాయ్ ట్రిప్ ఆఫరెంట్. అయినారాం మీకు ఏమి ఆఫర్ కావాలి చెప్పండి. మీది మాకు దుబాయ్ పట్టుకెళ్తుంది అంతే. ఒక 2,000 తగ్గిస్తాం. కాకపోతే కాదు, మిగతా తగ్గించి 2,000కి తీసుకెళ్ళమంటున్నా. మీది దుబాయ్ వచ్చే మొహం. అది వీడిది దుబాయ్ వచ్చే మొహం కాదు. వీడు పానీపూరి మీది ఫ్యామిలీకి మొత్తం 15,000కి ముగ్గురికి తీసుకుపోతాయి. ఏమయ్యా పోరమయ్యా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా పట్టుకోలేవు. వాళ్ళేమో దుబాయ్కి పట్టుకోపోతా అంటారు. ముగ్గురం కలిసి ఒక్కటేసారి మంచిగా తీసి రావచ్చు. సర్లే ఉండు. మరదలేదు మరదలు. చిన్నారి చిలకమ్మ నా వాడ
టైమే అవుతుంది, బయలుదేరుతాయి. దుబాయ్ వెళ్దామంట. వెళ్దాం బావా. దుబాయ్ వెళ్ళాలంటే ముందుగా మీరు దుబాయ్ స్ప్రే కొట్టుకోవాలి కొంచెం. అబ్బా వాసన ఎంత కమ్మగుందో. దుబాయ్ స్ప్రే అన్న మత్తుగా ఉంది. చిన్నగా ఉంటాయి, తర్వాత అంతా బాగుంటాయి. రండి వెనక్కి రండి. షేక్ జీ షేకాడించద్దు. ఏంటి దుబాయ్ వచ్చావా? దుబాయ్ వచ్చింది మంది. అదేంటిది నాకు కూడా తెలియలేదే. ఇక్కడ రాజమండ్రి నుంచి షార్ట్ కట్ ఉంది. 3 hours జర్నీ. సరే దుబాయ్ చూపిస్తా అన్నారు మరి. అట్లేదండి, ఖలీఫా. ఎవరిని మోసం చేద్దామనరా? దుబాయ్ లో ఖలీఫా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇదేంటి ఇంతే ఉంది? అది బుర్జ్ ఖలీఫా, ఇది ఎగ్ బుర్జ్ ఖలీఫా. అదేదో బుర్జ్ ఖలీఫా అట. మనం ఎక్కడ చూడడానికి మనిషికి 3,000. 3,000? నువ్వు వెళ్ళేసి మాకు తర్వాత చెప్పు. అబ్బా ఎట్లయినా ఇంటికెళ్ళి ఈ రాక పట్టుకొని వచ్చిండ్రు, ఈడికెళ్ళి అక్కడ దాకా పట్టుకోలేరా? 3,000 రండి పోదాం, ఖలీఫా చూద్దాం. ఎట్లా ఉన్నాయి? అబ్బా మస్తున్నది. అంత ఎత్తు మీదకి పోయినాం మనం అయితే. ఏం మస్తుంది? ఇలా తీసుకొచ్చాయి, ఇలా తీసుకొచ్చాయి. ఏం కనబడ్డాయి? లిఫ్ట్ స్పీడ్ గా పోతాయి, మనకి టైం తెలీదు. నా మరదలేదు. బావా ఖలీఫా బావా ఎంత పెద్దదో, లోపల తీసుకెళ్లి మొత్తం చూపించాడు అనుకో. షేక్ జీ చూపించాయి. చూస్తా అన్నాయి, చూపించినాయి. దుబాయ్ కా గోల్డ్ బిస్కెట్. రే మనం ఉన్నదే దుబాయ్ లో కదరా, ఇక్కడ దుబాయ్ గోల్డ్ బిస్కెట్లు అని అమ్ముతావేంటి నువ్వు? నాకీ తెలుసు దుబాయ్ లో ఉన్నాయని, నీకీ తెలియాలి కదా దుబాయ్ లో నువ్వు ఉన్నాయని. మీది పైసలు ఇస్తే 3 బిస్కెట్లు పట్టుకెళ్ళండి. ఇదిగో బిస్కెట్ ఎంత? 60,000. అయ్యో చాలా చీప్ అండి. హైదరాబాద్ లో అయితే 1,20,000 ఉన్నది. కొనండి, ఒక 5 కిలోలు కొనండి. 5 కిలోలు వద్దులే గాని 3 బిస్కెట్లు చాలు. ఓకే. మరదలేదే. నువ్వు రాజమండ్రి షేక్ కాదు, దుబాయ్ షేక్ దించు. బావా లోపల బోల్డ్ బిస్కెట్లు తినిపించాడు బావా, ఎంత స్వీట్ గా ఉన్నాయో. బిస్కెట్ తినిపించాయి. తింటాను అన్నాయి, తినిపించినాయి. ఇసుకలో సిమెంట్ కలిపాయి. ఇక్కడ ఇసుక సరిపోతాయి. బుర్జ్ ఖలీఫా వెరీ లాంగ్, వెరీ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ దిస్ శాండ్. అవును ఇదేది మళ్ళీ అది? షేక్ జీ లోపల ఇసుక మెత్తగా ఉంది బావా. నువ్వు ఇసుక చూపించినాయి. ఇసుక దేకేంగి అన్నాయి, ఇసుకలో దేకేంగి. లాస్ట్ అండ్ ఫైనల్ దుబాయ్ స్పెషల్ బావి, పెట్రోల్ బావులు. అదేంటిలో ఏం లేదు, లోపల ఉంటాయి మొత్తం పెట్రోల్. వాసన వస్తలేదేంది? అవును, ఇక్కడ దుబాయ్ లో పెట్రోల్ ప్యూర్ క్వాలిటీ, స్మెల్ రావు. ఇది ఇండియా పట్టుకెళ్ళి స్ప్రే కొడితే అప్పుడు స్మెల్ వస్తాయి అక్కడ. రండి, మీకు ఇంకా దుబాయ్ చాలా చూపించాయి. మాదాకాలం తల్లే. ఈ లోపల మీరు మిగతా దుబాయ్ చూపిస్తుండాయి. ఓకే మేము చూపిస్తాయి. అయ్యా ఓహో కొత్త ఫ్యామిలీ అర్థమైపోయింది. 5 minutes కోఆపరేషన్. 5,000. 5,000 లేదు, 10,000. దుబాయ్ అడుకోవడం వచ్చా? డబ్బులు ప్రపంచంలో ఎక్కడ అడుక్కుంటాను. చిన్న ఉన్నాయి, ఇంచుమించు మీది అట్లే ఉన్నాయి. మీరు జంప్ అయిపోండి, నేను చూసుకుంటా. మాది మాదాకాలం, దుబాయ్ బెగ్గర్ది, మాది అడుక్కుంటుంది. అవునా, నేను ఎక్కడో చూసినట్టుంది. అవునయ్యా, మన ఇంటికి వచ్చిన. అవునరా, అక్కడ అడుక్కున్నాను, మర్చిపోయాను. బెగ్గర్. నువ్వు దుబాయ్కి ఎప్పుడు వచ్చావురా? నువ్వు? నేను దుబాయ్ రాలే, మీరే మాదాపూర్ వచ్చారు. నేను మాదాపూర్ రాడేంటి, దుబాయ్ తీసుకొచ్చారుగా. 2 షేక్లు వచ్చారా? వాళ్ళ వారానికి 2 షేక్ చేస్తూ ఉంటారు. ఈ వారం మీరు షేక్ అయ్యారు 3. స్టార్టింగ్ లోనే చెప్పాను, పొదుపు చాలా మంచిది, పొదుపుగా ఉండాలి. వాళ్ళు వచ్చేదో చెప్పారు, అనవసరంగా నన్ను తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టించావు. అర్కలినదాన్ని బతికించినావు. నాకు బయట లోక జ్ఞానం తెలియకుండా బతికించినావు. అందుకే బయట జ్ఞానమే లేదు కానీ ఇటుండండి. మీరు అన్ని ఉన్నప్పుడే అడుగు తినే వాళ్ళు బతికారు, ఇప్పుడు ఏమీ లేవు. పట్టుకోండి, నువ్వు మాదాపూర్, నువ్వు మియాపూర్. ఎందుకు బెగ్గింగ్ మరి నేను నాతో రా, నువ్వు నాతో రా. ఇది పట్టుకో, డైరెక్ట్ గా మీ నాన్న దగ్గరికి వెళ్ళు. మాతా కోడం తల్లి అని అడుకో. సిగ్గుచరం లేదు నీకు, నాకు విడాకులు ఇచ్చా.
రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశాయి. ట్రిప్కి ఒకసారి మన దొరబాబు మొత్తం బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అందరూ ఎవరి కాళ్ళు అంటే అసలు అద్భుతం. థ్యాంక్ యూ మనో గారు. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ గారు కాన్సెప్ట్ చాలా కొత్తది. సుజాత నీ డైలాగ్ డెలివరీ, టైమింగ్, దొరబాబు గారు పర్మనెంట్ ఆ క్యారెక్టర్ లో ఫిక్స్ అయిపోయారు మీరు. నిజంగానే చంటి గారు, మీరు, సన్నీ, శాంతి, ప్రసాద్ అందరూ ఆ కంప్లీట్ ప్యాకేజ్ చూస్తే చాలా బాగుంది. దుబాయ్ షేక్ చూసింది. ఇప్పుడు మీది ఏం చూపించడానికి వచ్చింది? మాది చూపిస్తాది. ఏంటి? కిట్టు. చూపించండి. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఒక స్పెషల్ ఎంట్రీతో కూడా రాబోతున్నారు. ఎవరనుకుంటున్నావు? మన రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. లెట్స్ వెల్కమ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇది మా ఇల్లు అనుకుంటున్నారా? వాడిల్లు. ఇది నా ఇల్లు అనుకున్నారా? అది వాడిల్లు. అక్కడ చేసే పని ఏడ చేసే పని చేస్తారు. ఈ రోజు వాడి శోభనానికి నేను డెకరేషన్ చేస్తున్నాను. వాడి శోభనానికి నేను డెకరేట్ చేస్తున్నాను. అది మా ఫ్రెండ్షిప్ అంటే. yes మా పెళ్ళయి 1 సంవత్సరం అయిపోయిందండి. మీ పెళ్ళయ్యా? మా ఇద్దరు కాదండి. వాడికి వాళ్ళావిడితోటి నాకు మావిడితోటి. ఈ కన్ఫ్యూజన్ ఏంటో. రశ్మి గారు ఇవాళ మా ఫస్ట్ నైట్ భయంగా ఉంది. అయినా నాకెందుకు భయం? నాతో ఫస్ట్ నైట్ అంటే రాఘవ గారికి భయం వెయ్యాలి. లేట్ అయిపోతుంది, లోపలికి రండి. సరే నేను వెళ్తున్నా లోపలికి. ఏమండి త్వరగా రండి. వాడిని చూసి మాట్లాడతావేంటే? నన్ను చూసి మాట్లాడాలి. చూసేవాళ్ళు తప్పు అనుకుంటారు. అబ్బా నేను చూసేది మిమ్మల్ని కదా, మేడం అంకర్ కదా. ఓకే నువ్వు లోపలికి వెళ్ళు, స్ట్రైట్ చేస్తా. పద చెప్తా లోపల. చూసారా? అది మా ఫ్రెండ్షిప్ అంటే. ఆఖరికి పిల్లలను కూడా డిఫెక్ట్ ఉన్న వాళ్ళనే చేసుకున్నాం మేము ఇద్దరు. ఫైనల్ గా ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి, జడ్జిలకి, యాంకర్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పాలని నీళ్ళని వేరు చేసే శక్తి హంసకుందేమో గాని మన ఫ్రెండ్షిప్ ని వేరు చేసే శక్తి ఏ హింసకి లేదు. ఆపండి మీ ప్రమోషన్. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలంటే ముందు నా గతం మీకు తెలియాలి. 20,000 కోట్లు ఉన్న ఒక బ్యాగు తీసుకొని నేను ఒక రైలు ఎక్కాను సార్. ఒక నలుగురు ఆ బ్యాగ్ ను నన్ను చూసి ఫాలో అయ్యారండి. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఆ రన్నింగ్ టైర్ లోంచి 20,000 కోట్లు అంట. ఇంతకీ బ్యాగ్ పట్టుకుని దూకాడా? బ్యాగ్ పట్టుకుని దూకాడా? నాకేం తెలుసా, నేను నీతో పాటే కదా విన్నాను ఇక్కడ. ఒరే 20,000 కోట్లు అంటే లైవ్ సెటిల్ అయిపోతారా? వాడిని లేపు లేపు అడగరా. లేపు అడుగు. లేపు 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 ఉండు. లేపు లేపు. ఏమైంది సార్? తర్వాత చెప్పండి సార్. 20,000 కోట్లు ఉన్న బ్యాగుతోనే నేను దూకాను సార్. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక షేర్ ఆటో ఎక్కాను సార్. షేర్ ఆటో వెళ్తుంది ఫాస్ట్ గా. నేను వెనకాల కూర్చున్నాను. ఈ లోపల సడన్ గా బ్రేక్ వేసాడు సార్ ఆటో డ్రైవర్. ఎందుకు వేసాడని చూస్తే ఒక అతను ఆటో మధ్యలో ఎక్కాడు సార్. ఎక్కిన వాడు కూర్చొని బ్యాగుని నన్ను ఇప్పుడు అంత డబ్బు ఉంది కదా, సింపుల్ గా ఏ టాక్సీ బుక్ చేసుకోవచ్చు కదా. నాకేం తెలుసా, నేను ఆటోలో కూర్చున్నా లేకపోతే ఆటోని అడుగుతున్నాను. మరి 20,000 కోట్లు నన్నంటమే. నువ్వు లేపు అడుగుతలేవు, సంపెత్తలేవు. అడుగు సార్. సార్ మీరు లేవండి సార్. తర్వాత ఏమైంది చెప్పండి సార్. చెప్తాను సార్. నన్ను బ్యాగ్ చూసి అలాగే చూస్తున్నాడు సార్. ఆటో వచ్చేసి అలా వెళ్తూ తాజ్ బంజారా దగ్గర ఆగింది సార్. అంటే హైదరాబాద్. ఈ తాజ్ బంజారా లోపలికి ఎంటర్ అవ్వగానే రిసెప్షనిస్ట్ తో నేను అడిగిన విషయాన్ని ఏమనుకుంటాడు రిసెప్షన్? నాకు మాత్రం ఏం తెలుసు. ఫ్రెండ్ కదా అని ఆలోచిస్తున్నాను. 20 కోట్లు అక్కడ పక్కన సార్ 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 మీరు కంగారు పడకండి. ఈ కత్తి లోపల గుచ్చుకుంటే కదా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీరు మాకంతా చెప్పాలంటే
ఒక మనిషి కత్తి లోపలున్న బతకగలడు కానీ తీస్తే బతకలేడు సార్. అది కాదు ఏదో బతుకుతాడు కదా అని మళ్ళీ పెట్టేశాను. లేపు అలాగా నేను ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి టాయిలెట్ ఎక్కడుంది అని అడిగాను సార్. అడిగితే లెఫ్ట్ సైడ్ లో చెప్పింది. లెఫ్ట్ సైడ్ లో టాయిలెట్ లో ఎంటర్ అవ్వగానే ఎదురుగా అద్దంలో ఇన్ని కోట్లు ఉన్నాయి కదా వీడికి హోటల్ రూమ్ తీసుకోవచ్చు కదా. ఎందుకు 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 బాధలు దూరాడు? ఎందుకు బాధలు దూరాడు? గురువుగారు ఎంతకి మీరు టాయిలెట్కి వెళ్ళారండి? అక్కడ పొన్ను వెళ్ళిపోయిందిరా, పొన్ను వెళ్ళిపోయిందిరా. గురువుగారు లేచారు లేచారు. చిరంజీవి గారు అంటే ఏమైనా ఉందా? లేదు కదా. బాలయ్య తోడని కొట్టాడా? లేదు. నీ పర్ఫార్మెన్స్ క్లాప్స్ అని కొడతారా? అది ఎప్పుడు జరగదు. లేకపోతే ఎందుకు చేసే విజులు? ఏం సారీ సార్, ఎందుకంటే నాకు ఎవరైనా విజయం వేస్తే నిద్ర వస్తుంది సార్. ఒక్కోసారి నాకు నిద్ర లేనప్పుడు ఎవరు పక్కన లేకపోతే నా విజయం నేనే వేసుకొని పడుకుంటా. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అప్పుడు నీ టాయిలెట్ లో చూసింది నా మొహమే సార్. అక్కడి నుంచి బయటకు వచ్చాను సార్. ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను సార్. ఆ క్యాబ్ ఎక్కాను సార్. వెళ్తున్నా సార్, వెళ్తున్నా సార్, వెళ్తున్నా సార్. కత్తి పెట్టుకోవడం తియ్యడం నాకు బుర్ర వేడెక్కిపోతుందండి బాబు. ఇప్పుడు చల్లగా ఉందా? ఫ్రిడ్జ్ లో పెట్టారు ఇప్పుడు చల్ల. ఈ టైంలో వాటర్ 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 అసలు వాటర్ తాగకూడదు కదా సార్. అయ్యో కంగ్రాచులేషన్ డాక్టర్ గారు. డాక్టర్ గారు నేను ఎక్కడ చదివాను? అడగకుండా నీళ్ళు తగ్గించావు కదా అడిగి. ఎందుకు రాగించావు? ఎందుకు రాగించావు? ఎందుకు రాగించావు? బ్యాగు తీసుకొని అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆర్ట్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ సత్యనారాయణ 2 కోట్ల బ్యాగు. నీకు దానవరా బాబు. ఆ సత్యనారాయణ ఆ 2 కోట్ల బ్యాగును తీసుకున్నాడు సార్. తీసుకొని జిప్పు అలా ఇప్పాడు సార్. ఇప్పి లోపలున్న 2 కోట్ల చూసి డమ్మీ కరెన్సీ భలే చేసావని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు సార్. అప్పుడు అతనిచ్చిన 200 రూపాయలు తీసుకొని వెళుతూ ఉంటే ఆర్ట్ డైరెక్టర్ చేసినటువంటి ఒరిజినల్ లైఫ్ కసక్కును పుచ్చుకొని ఈ డమ్మీ నోట్ల కోసం తెలుసుకోకుండా నన్ను అది చెప్పేది పూర్తిగా వినాలి కదా. చెప్పండి సార్. కొంచెం మీరు దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. సార్ సార్ ఏం చెప్పాడు? ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నేను ఎవరు చెప్పండి రా, క్లోజ్ ఫ్రెండ్ కదా. నేను ఎవరు చెప్పను. ఏం చెప్పాడు? అదేరా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. నేను ఎవరు చెప్తాను? నేను ఎవరు చెప్పను. అదే చెప్పాడు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చేయకు. ఏం చెప్పొద్దన్నారా? సార్ చెప్పు. నేనా? నీకేం చెప్పాడు రా? ఈ విషయం ఎవరికి చెప్పొద్దాను. ఏం చెప్పాడో చెప్పు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దాను. ఏ విషయం చెప్పు. ప్రాణ స్నేహితుడు నా మీద చేయి చేసుకుంటారని నీ అబ్బ ఇలా కాదురా నువ్వు.
ఇప్పుడు చెప్పు ఏం చెప్పాడు? ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఖతం ఖతం. నీకేం చెప్పాడు? ఎంతసేపు ఆయనతోనే ఉంటారా? ఒక్క కత్తికి టమాటా సాస్ పూసి మధ్యలో పొడుచుకొని వచ్చుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ కడ్డాయర్లు తొక్కాతోలు అని చెప్పుకున్న వాళ్ళు డబ్బు కోసం ఎలా విడిపోయారో చూసారండి. బేసిక్ గా ఏం లేదండి, ఇంటర్ లో దీన్ని ప్రేమించా, డిగ్రీలో దీన్ని ప్రేమించా. నన్ను కాదని వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేస్తా అంటే నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పు? నువ్వు సామాన్యుడు కాదురా. ఒక టీంలో ఇద్దరు టీం లీడర్లు ఉన్నట్టు మీరిద్దరు నాతో ఉండండి, ఓకేనా? Oh my God, what a surprise entry. Thank you so much Raghav garu. నిజంగా మా జబర్దస్త్ ది ఆ ఓల్డెన్ డేస్ మళ్ళీ తిరిగి రావడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో వన్స్ అగైన్ వెల్కమ్ ధనరాజ్ గారు, వెల్కమ్. ఎంత చేసినా ఏం చేసినా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా అందరం ఈ స్టేజ్ నుంచే వెళ్ళాం కాబట్టి ఈ స్టేజ్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అడగగానే రావాలనిపించింది. ఆడియన్స్ ని నవ్వించడం అనేది ఒక వరం అంటారు కదా, అది జబర్దస్త్ ద్వారా చాలా మందిని మేము నవ్వించగలిగామంటే అదంతా ప్రేక్షకులు మాకు ఇచ్చిన అవకాశం. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి జబర్దస్త్ కి మళ్ళీ నన్ను పిలిచి ఇది చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మా జడ్జెస్ కి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు, వెల్కమ్ బ్యాక్. ధనరాజు గారు చాలా కొత్తగా ఉంది. మీ యొక్క ఆ క్యారెక్టర్ మీద మీకు ఉన్నటువంటి పట్టు, వాళ్ళందరినీ తీసుకెళ్లిన విధానం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కొత్తగా ఉంది అంతే. రాఘవ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఆయన తీసుకొచ్చి రావటం హైలైట్ అయింది. ఖుష్బు మ్యామ్. ధనరాజ్ గారు వెల్కమ్. థ్యాంక్స్ మేడం. నిజంగానే ఆ టైమింగ్, మీ పర్ఫార్మెన్స్ చూస్తే ఎందుకు ఇంతవరకు ప్రేక్షకులు మీ మీద అంత ఒక ప్రేమ ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది. అంత టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ, మీ పర్ఫార్మెన్స్ అన్ని. సో ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ టు వాచ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. రాఘవ గారు, మీ కాంబినేషన్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉంది. సో ఈ రోజు ఈ స్కిట్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఆడియన్స్ ఏమంటారు? అరే వెల్కమ్ టు జబర్దస్త్. నేను జబర్దస్త్ ఇలా చూసేవాడిని. నన్ను ఆ స్టేజ్ మీద కొన్ని లక్షల మంది నన్ను చూసేలా చేసింది, రాకింగ్ రాకేష్ చేసింది మా ధనరాజ్ అన్న. లవ్ యూ రా. అదే టైమింగ్ అన్న. మళ్ళీ మనం మొదట్లో ఎప్పుడైతే 2013లో ఎలా చేసామో, మీరు ఎలా ఉన్నారో, ఎలా టైమింగ్ ఉందో, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సూపర్ టైమింగ్ అన్న. అదే. థ్యాంక్ యూ రాకేష్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, సో స్కిట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మా ఆడియన్స్ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి నౌ ఇట్స్ స్కోర్స్ టైం. సో టీమ్ లీడర్స్ అందరూ వచ్చేయండి. ఆల్ రైట్, సో ఫస్ట్ మీ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మా టీమ్ లో నుంచి రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. స్కోర్స్ ఫర్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. మా టీం నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ఖుష్బు మ్యామ్. ఆల్ రైట్, సో రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్. అండ్ మా టీం నుంచి ఫైనల్ గా నూకరాజు అండ్ టీం. ఖుష్బు మ్యామ్. సో టోటల్ గా 18 out of 20. ఈ స్కోర్ బట్టి తెలిసిపోతది జబర్దస్త్ అమ్మాయి విన్నర్సా లేదా ఖతర్నాక్ అబ్బాయి విన్నర్సా. సూపర్ సదాం అండ్ యాదవ్ రాజు టీమ్. సో మొత్తానికి ఇట్స్ కాబట్టి బోత్ పార్టీ విన్నర్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు జబర్దస్త్. రిక్వెస్టింగ్ జడ్జెస్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. So judges gets 10,000 rupees. మరి ఈ అమౌంట్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి మీరు ఇవ్వాలి. ఈ 10,000 రూపీస్ ఎవరికి ఇవ్వబోతున్నారు? సో టీమ్ లో ఒకటి ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఐ థింక్ మను గారు బెస్ట్ పర్ఫార్మెన్స్. ఫహిమా అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్. ఈ రోజు టై కాబట్టి జబర్దస్త్ టీమ్ లెట్స్ పోల్. జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై, వి లవ్ యు. జబర్దస్త్ గా గుడ్ నైట్ ఎవ్రీబడీ.
కావాల్సిన వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేట్రా ఈ కుయ్య